హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను ప్రకటించడం జరిగింది. రేపు 2026 కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా నిరుద్యోగులందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నటువంటి నిరుద్యోగ భృతి పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం అన్నమాట. ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఈ నిరుద్యోగ భృతి పథకానికి ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, నెలకు ఎంత డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేయడం జరుగుతుంది అనే వివరాల గురించి చెప్తాను. సో ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఈ 2026 కొత్త సంవత్సరం కానుకగా సంక్రాంతి పండుగకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ నిరుద్యోగ భృతి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చే యోచనలో అయితే ఉంది ప్రభుత్వం. ఓకేనా? అయితే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి అర్హతలేమిటి, అనర్హతలేమిటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరికి ఈ పథకం కింద డబ్బులు అనేది వస్తుంది, ఎంత డబ్బులు వస్తుంది అనే వివరాల గురించి తెలుసుకోవాలి. కాబట్టి మీకు క్లియర్ కట్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకేనా? మీరు స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలేమిటి? సో, ఖచ్చితంగా సరే ఈ పథకం కింద మీకు డబ్బులనేది రావాలి అంటే మీరందరూ కూడా నిరుద్యోగులైతే అయ్యుండాలనమాట. సో, ఎటువంటి జాబ్స్ కూడా చేస్తూ ఉండకూడదు. ఏ సెక్టార్‌లో అయినా, గవర్నమెంట్ సెక్టార్‌లో అయినా సరే, ప్రైవేట్ సెక్టార్‌లో అయినా సరే, జాబ్స్ అనేటువంటివి చేస్తూ ఉండకూడదు. దరఖాస్తుదారులు నిరుద్యోగులైతే అయ్యుండాలి. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులైతే అయ్యుండాలనమాట. మనకు కనీసం విద్యార్హత డిగ్రీ అయితే మినిమమ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. లేదు అంటే అంతకు మించి 2 సంవత్సరాల డిప్లొమా అనేది పూర్తి కూడా ఉండాలనమాట. ఓకేనా? సో, దాని తర్వాత ఎంతవరకు క్వాలిఫికేషన్ చదువుకొని ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. ఈ నిరుద్యోగ భృతి పథకం కింద మీకు నెలకి రూ. 3000 చొప్పున బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్‌గా విడుదల చేయడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. నెలకి రూ. 3000 చొప్పునైతే వస్తుంది. ఇక వయసు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారని ప్రస్తుతానికి సమాచారం. ఓకేనా? సో, ఈ యొక్క ఏజ్ లిమిట్ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. సో, ఇది సరిపోతుందా? లేదంటే ఇంకా ఎక్స్‌టెండ్ చేసేందుకు అవసరం ఉందా? లేదా? అనే విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి చిన్న కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులే అన్నమాట. వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ 4 చక్రాల వాహనం అయితే కలిగి ఉండకూడదు. 4 చక్రాల వాహనం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి పేరు మీద ఉన్నా సరే వాళ్ళు అర్హులైతే కారు. వ్యవసాయ భూమి వచ్చేసి మనకు తడి మరియు పొడి భూమి 10 ఎకరాలకు మించి అయితే ఉండకూడదు. 10 ఎకరాల బిలో ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అర్హులే అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద ఆర్థిక సహాయము, రుణం అయితే తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అనర్హులే అని చెప్తూ ఉన్నారు మనకు. ఆర్థిక అధికారిక విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు అర్హులు కాదు. సో, ప్రస్తుతానికి చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు అర్హులైతే కారనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడా అడుగుతారు. ఓకేనా? సో, ప్రెజెంట్ మేము 10థ్ చదువుతున్నాం, ఇంటర్మీడియేట్ చదువుతున్నాం, డిగ్రీ చదువుతున్నాం. ఇది డిగ్రీ మాది ఫైనల్ ఇయరు, బీటెక్ ఫైనల్ ఇయరు. సో, ప్రెజెంట్ చదువుతున్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా అర్హులైతే కారనమాట. మీకు ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. అది కూడా మనకు మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసినట్లయితే ప్రభుత్వం లేదా ప్రైవేటు స్వయం ఉపాధిలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు అర్హులు కాదు. నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్‌లో మీ యొక్క స్వయం ఉపాధి కోసం వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా అర్హులు కాదు. ఇక్కడ చూడొచ్చు సెంట్రల్ ఆర్ స్టేట్ ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులు కూడా అర్హులైతే కారనమాట. ఈ విధంగా అర్హతలు, అనర్హతలైతే ఉంటాయండి. సో, నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ వచ్చేసి మీకు పీఎఫ్ అకౌంట్ అనేది జనరేట్ అయ్యున్నా కూడా మీరు అర్హత కాదనమాట. ఈ ఈ పథకానికి సంబంధించి, నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి. ఓకేనా? సో, ఇక ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాక్సిమం గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారు. ఆ అధికారి దగ్గరికి వెళ్లి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఓకేనా? ప్రస్తుతానికైతే మనకు కొత్త వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేస్తామని
యోచనలు అయితే ఏం లేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదనమాట. మీరు డైరెక్ట్‌గా గ్రామ సచివాలయంకి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తీసుకువెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ కుల ధృవీకరణ పత్రము, విద్యార్హత కలిగినటువంటి సర్టిఫికేట్స్, మీరు హై క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నారో ఆ క్వాలిఫికేషను, సర్టిఫికేట్స్, ఫోటోస్ 2, నెక్స్ట్ పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబరు, దాని తర్వాత నిరుద్యోగ ధృవీకరణ పత్రము, బ్యాంక్ పాస్బుక్. బ్యాంక్ పాస్బుక్ అంటే మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి నగదు జమ చేస్తారు కాబట్టి బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలి, జెరాక్స్. ఆ బ్యాంక్ పాస్బుక్ మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా, దానికి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, ఈకేవైసీ అప్డేట్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఆ బ్యాంక్ అకౌంట్ని తీసుకువెళ్ళండి, లేదనుకుంటే తీసుకువెళ్ళొద్దు మీరు. సో ఈ విధంగా మీకు అర్హతలు అండ్ అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో మీరు డైరెక్ట్గా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకువెళ్ళి గ్రామ సచివాలయంకి వెళ్తే అక్కడ అధికారుల దగ్గర ఇస్తే వాళ్ళు అప్లై అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక మ్యాక్సిమం నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్కి కొంతమంది కమెంట్స్లో అయితే ఇచ్చారండి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా మీరు కూడా ఈ విధంగా కమెంట్స్లో అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇక్కడ చూడొచ్చు ఏజ్ లిమిట్ మీద 35 to 60 years ఓల్డ్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఆల్సో అన్ఎంప్లాయిడ్, సో ప్లీజ్ గివ్ మీ నిరుద్యోగ వృత్తి అబోవ్ 35 years అని వాళ్ళకి అభిప్రాయం అయితే పెట్టారండి. సో మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కరెక్ట్గా కమెంట్లు అయితే పెట్టండి. ఓకేనా. చాలామంది కూడా పెట్టున్నారు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా. జాబ్ నోటిఫికేషన్స్ సరిగ్గా వస్తే నిరుద్యోగ వృత్తి ఇచ్చే పని ఉండదు కదా అని వాళ్ళకి అభిప్రాయం పెట్టారు. ఇది కూడా కరెక్టే అనమాట, ఇది కూడా వాలిడ్ పాయింటే. మరి డిగ్రీ బ్యాక్లాగ్ ఉంటే అప్లికేషన్ చేయొచ్చా అంటే, సో మీరు డిగ్రీ బ్యాక్లాగ్ ఉంటే చేయలేమండి, ఎందుకంటే సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఉండాలి కంప్లీట్ అయిపోయి. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు పిఎఫ్ అకౌంట్ ఉంది కానీ మనీ అనేది క్రెడిట్ కాకపోతే ఎలిజిబుల్. మీకు వన్స్ పిఎఫ్ అకౌంట్ జనరేట్ అయిపోతే మీ పేరు మీద జనరేట్ అయిపోయి ఉంటుంది, అందువల్ల మీకు రాదనమాట. మనీ కట్ అయినా కట్ అవ్వకపోయినా కూడా పిఎఫ్ అకౌంట్ జనరేట్ అయిపోయింటే రాదనమాట. 35 వరకు నిరుద్యోగ భృతి ఇస్తారు, 35 తర్వాత జాబ్ ఇస్తారు. సో 35 తర్వాత జాబ్ రాదు కాబట్టి సో నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఇక్కడ వాళ్ళైతే వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే చెప్పారనమాట. 35 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలని. సో ఈ విధంగా మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియచేయండి అండ్ అలాగే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా చెప్పండి. ప్రైవేట్ ఎంప్లాయిడ్ బట్ పిఎఫ్ లేదు, ఈ స్కీమ్ వస్తుందా? సో పిఎఫ్ అకౌంట్ లేకపోతే రాదు, అది మాత్రం పక్కా. ప్రైవేట్ ఎంప్లాయీ మీరు చేసుకుంటున్నటువంటి వర్క్ నాలుగు కన్సిడర్ చేయరు, ఎందుకంటే పిఎఫ్ కట్ కావట్లేదు కాబట్టి. ఓకేనా. సో ఇక ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తులు స్టార్ట్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం మనకు జనవరి నెల మొదటి వారం నుంచి అయితే స్టార్ట్ చేసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. పండుగ ముందైనా సరే పండుగ తర్వాత అయినా సరే ఈ పథకాన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తారనమాట. ఓకేనా. సో మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతూ ఉన్నాను, నేను రెస్పాండ్ అయితే అవుతాను. మొత్తంగా 3000 రూపాయలు అయితే మీకు బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేస్తారండి ఈ పథకం కింద, నిరుద్యోగ భృతి పథకం కింద. చాలామందే ఉన్నారండి నిరుద్యోగ భృతి పథకం కోసం ఎదురు చూస్తూ. మీకు అప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తానని సబ్స్క్రైబ్ చేసుకునేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ గైస్.